నమస్తే అండి. నా పేరు దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కువ పనులుంటాయి కదా! సో, ఆ రోజుకి స్పెషల్‌గాను సింపుల్‌గా ఇంకా ఈజీగా చేసుకునే కుక్కర్‌లోని పులిహోర రెసిపీ చూపించబోతున్నాను. మీరింకా ఈ ఛానల్‌ని గాని సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే ఇప్పుడే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పులిహోర కోసం ఫస్ట్ అయితే చింతపండుని నానబెడుతున్నాను. ఇక్కడ చింతపండు నేను 2 నిమ్మకాయల సైజ్ అంతా తీసుకున్నాను. చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. చింతపండు నానిపోయిన తర్వాత చింతపండు జ్యూస్‌ని చాలా చిక్కగా ప్యూరీ లాగా తీసుకోవాలన్నమాట. ఈ రెసిపీకి ఇలా ఉంటేనే సెట్ అవుతుంది. చింతపండు గాని పల్చగా అయిపోతే అది అస్సలు సెట్ కాదు ఈ రెసిపీకి. ఇంకిప్పుడు పులిహోర కోసం రైస్ పెట్టేసుకుందాం కుక్కర్‌లోని. ఇక్కడ నేను పులిహోరకి ఒక గ్లాస్ రైస్‌ని తీసుకుంటున్నాను. ఇది నార్మల్‌గా అన్నం వండుకుంటాం కదా! ఆ బియ్యమే తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని ఇప్పుడు శుభ్రంగా ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్లు వేస్తున్నాను. యూజువల్‌గా మనం ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా! కానీ ఈ రెసిపీకి ఏంటంటే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. చింతపండు రసాన్ని మనం ఇప్పుడు డైరెక్ట్‌గా కుక్కర్‌లోనే వేస్తాం. సో, ఈ చింతపండు రసం అనేది హాఫ్ గ్లాస్ ఉంది. ఈ చింతపండు రసాన్ని కూడా కుక్కర్‌లో ఇప్పుడు వేసేస్తున్నాను బియ్యంతో పాటుగాను. ఇప్పుడు ఇక్కడ మనం వేసుకున్న రేషియో ఎలా ఉంది అంటే ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాస్ నీళ్ళు, హాఫ్ గ్లాస్ చింతపండు రసం వేసుకున్నాం. ఇప్పుడు బియ్యంలోని హాఫ్ స్పూన్ పసుపు, 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నార్మల్‌గా రైస్ ఎలా అయితే మనం కుక్కర్‌లో వండుకుంటామో అలాగే వండుకోవాలి. అన్నం ఉడికిపోయిన తర్వాత వేరొక ప్లేట్‌లో వేసుకొని పైన 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి అన్నాన్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఇప్పుడు పోపు కోసం కళాయిలోని 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిపోతుంది కదా! అప్పుడు ఇందులోని హాఫ్ స్పూన్ ఆవాలు, 3 స్పూన్ల శనగపప్పు, 3 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ మినపప్పు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ హాఫ్ ఫ్రై అవుతాయి కదా! అప్పుడు ఇందులోని కారం కోసం 5 పచ్చిమిరపకాయలు, ఇంకా 5 ఎండుమిరపకాయలు వేయాలి. అలాగే గుప్పెడు కరివేపాకు, ఇంకా కొంచెం ఇంగువ. ఇవన్నీ వేసుకొని మంచి స్మెల్ వస్తుంటది కదా పోపు. అప్పుడు ఈ పోపుని అన్నంలో వేసేసి అన్నంతో ఈ పోపుని కవర్ చేసేయాలి. ఇలా చేసి ఒక 5 మినిట్స్ ఉంచామంటే పోపుకున్న స్మెల్ అంతా కూడాను అన్నంకి పట్టి పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. 5 మినిట్స్ తర్వాత ఈ పులిహోర అంతటికి కూడా ఎంత ఉప్పు అయితే పడుతుందో అంత వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్నామంటే మన కుక్కర్ పులిహోర రెడీ. కుక్కర్లో పులిహోర ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా? మరి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ మీకు కావాలంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి సింపుల్ రెసిపీస్ కావాలో కామెంట్స్లో చెప్పండి.